వెట్ డ్రాయింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ మనము డిజైన్ వేసుకున్న తర్వాత డిజైన్ ప్రకారం మనము ఫస్ట్ కలర్ తీసుకొని బ్రష్తో కలర్ తీసుకొని మనము వేయాలి. తర్వాత బ్రష్ని నీళ్ళలో డిప్ చేసిన తర్వాత ఒక్కసారి అలా విదిలిచేసి ఆ బ్రష్కుండే నీళ్ళతోనే మనము ఈ చుట్టూ ఉండే కలర్ని మనము కిందికి లాగాలన్నమాట. మనమేమి బ్రష్కి కలర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనము డిజైన్ అంబడి కలర్ వేసాం కదా, ఆ కలర్ని మనము వాటర్లో డిప్ చేసిన బ్రష్తోనే మనం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇది ఒక వెరైటీ అన్నమాట. చూడండి, ఇంకొక పెటల్ కూడా నేను వేస్తాను. బ్రష్ని మనము వాటర్లో డిప్ చేసి ఒకసారి అలా బ్రష్కుండే నీళ్ళను పోగొట్టేసి ఓన్లీ తడి బ్రష్తోనే మనము ఈ కలర్ని మనము స్ప్రెడ్ చేయాలి. బ్రష్లో వాటర్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకోసారి వాటర్లో డిప్ చేసి బ్రష్ని మనము ఈ విధంగా కలర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కలర్తో మనం డిజైన్ని వేసిన తర్వాత వాటర్లో డిప్ చేసి బ్రష్ని ఓన్లీ బ్రష్కుండే వాటర్తోనే మనము ఈ డిజైన్ని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. అదేవిధంగా లీఫ్ని కూడా మనము వెట్ పెయింట్ చేస్తాం. ఇలా కలరుతో మనం లైన్ వేసిన తర్వాత బ్రష్ని వాటర్లో డిప్ చేసిన తర్వాత బ్రష్కుండే వాటర్తోనే మనము ఇలా స్ప్రెడ్ చేయాలి డిజైన్ని. బ్రష్లో వాటర్ అయిపోతే ఒకసారి మళ్ళీ డిప్ చేసేయండి. ఈ వెట్ పెయింటింగ్ అనేది మనకి కాటన్ శారీస్ మీద, కాటన్ డ్రెస్సెస్ మీద చాలా బాగా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనము బ్రష్ని వాటర్లో డిప్ చేసి ఇంకోసారి ఫైనల్గా అట్లా ఇంకోసారి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా లీవ్స్ని కూడా మనము వెట్ డ్రై చేసిన తర్వాత మధ్యలో ఇలా ఒక చిన్న స్ట్రోక్
మధ్యలో లెమన్ ఎల్లో తీసుకొని ఒక లైన్ వేసి దాన్ని ఈ విధంగా మనము స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కూడా వాటర్లో బ్రష్ని డిప్ చేసిన తర్వాతనే మనము స్ప్రెడ్ చేయాలి. సింపుల్గా శారీ మీద ఎవరైనా వేసుకునే దానికి ఈ డ్రై పెయింటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది అండి డ్రైగా ఉంటే మనము కలర్ని స్ప్రెడ్ చేయలేము. కాబట్టి మనము కలర్ వేసిన వెంటనే బ్రష్ని వాటర్లో డిప్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసినామంటే ఈ పెయింటింగ్ని వెట్ పెయింటింగ్ అంటారు. ఇది కాటన్ శారీస్ మీద చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.